ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. రైతు భరోసా సంబంధించి గుడ్ న్యూస్ అండి. 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల వారికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వాస్తవానికి ఎవరెవరికి ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది. సో ప్రభుత్వం జనవరి 26 తారీఖు నుంచి ఏదైతే రైతు భరోసా డబ్బులు అనేది రిలీజ్ చేస్తున్నారు కదా. ఇప్పటివరకు ఎంతమందికి డబ్బులు రావడం జరిగింది, ఇందుకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. అది చూసి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి మనం. ఇదండి మనకు నోటిఫికేషన్. వీడియోని చివరి వరకు చూడండి. మరోసారి కానీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అందరూ లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. రైతు భరోసా సంబంధించి కొందరికైనా పూర్తి స్థాయిలో అందరినీ పెట్టుబడి సాయం 3 ఎకరాల వరకే పరిమితం పట్టించుకొని అధికారులు అంటూ ఇక్కడ చూసుకోవచ్చండి. మనకు రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం అయితే అందడం లేదట. రాష్ట్రంలో ఇప్పటివరకు 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ప్రకటించిన అప్పటికీ అంతకంటే తక్కువ భూమి ఉన్న రైతులకు కూడా జమ కాలేదు. మరికొంతమంది రైతులు ఉన్న భూమి సగం విస్తీర్ణంలో మాత్రమే అంటే జమ అయిందనమాట. సగం అట్లాగే మిగిలిపోయిందట. దీంతో పెట్టుబడి సొమ్ము అనేది సాయం మంజూరుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు అదేవిధంగా వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ ఎవరు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో అయోమయానికి అయితే గురవుతున్నారట. మండలానికి గ్రామం చొప్పున ఎంపిక చేసిన వారికి 26న జనవరి శ్రీకారం చుట్టడం జరిగింది. మండలానికి ఒక గ్రామం చొప్పున కరీంనగర్ మండలంలో బదుర్ఖాన్పేటలో గ్రామానికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. అందులో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంతమంది రైతుల ఖాతాలో బ్యాంకులో డబ్బులు జమ చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఫిబ్రవరి 5 నుంచి మిగతా గ్రామాల్లో రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. 3 ఎకరాల వరకు మాత్రమే ఆ పెట్టుబడి సాయం అయితే అందినట్లు, సగం విస్తీర్ణానికే సాయం అయితే అందినట్టు ఉన్న దాంట్లో ఎకరంలో భూమి ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా జమ కాలేదని పేర్కొంటున్నారు. మరికొందరేమో తమకు ఉన్న భూమి సగానికి మాత్రమే వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఏమైనా సంప్రదిస్తే తమ వద్ద ఏం లేదని చెప్తున్నారు. ఏదైతే ప్రభుత్వం చాలా వరకు అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి మనకు తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అని చేసుకోవాలండి. ఈకేవైసీ చేసుకుంటే డబ్బులనే జమ అవుతాయి. అది 24 తారీఖు డబ్బులనే జమ అవుతుంది. ఆలోపు మీరు ఫిబ్రవరి 24 అంటే ఈరోజు 21 తారీఖు కాబట్టి ఇంకా 3-4 రోజులు మాత్రమే ఉంది. తర్వాత మీకు అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆలోపు ఈకేవైసీ చేసుకోండి. తప్పనిసరిగా 2000 రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు రైతు భరోసా